మన గంగవరం ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుల వారి అధ్యక్షతన హిందీ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ దినోత్సవాన్ని విజయవంతం చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకించి హిందీ ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రపంచంలోని అత్యధిక మంది 4వ వంతు మంది మాట్లాడే భాష హిందీ భాష. దాదాపు 250 మిలియన్ల మంది హిందీ భాషను మాట్లాడుతున్నారు. కాబట్టి మన రాష్ట్ర భాషగా కూడా మన దేశంలో హిందీని గుర్తిస్తున్నాం. నమస్కారం. మన భారత ప్రభుత్వం 1949 సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాష దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ నాడు హిందీ దినోత్సవం బాగా ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మన పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులంతా చాలా చక్కగా శ్రమించి అందరి పిల్లల్ని దీంతో భాగస్వాములు చేసి అనేక రకాలైన చిత్రపటాలు అయితేనేమి అనేక రకాలుగా ఇన్నోవేటివ్ పద్ధతుల్లో అనేక రకాలైన వ్యాస రచన అయితేనేమి కవితలు అయితేనేమి రాయడం జరిగింది. ఎంతో సంతోషదాయంగా ఉంది. డ్రాయింగ్స్ కూడా చాలా వరకు వేయడం జరిగింది. ఇందులో భాగంగా పాఠశాల తరఫున ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయులకి విద్యార్థులకు అందరికీ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా పాఠశాలలో గంగవరం పాఠశాలలో హిందీ దివస్ జరపడం అనేది మాకు చాలా అత్యంత ఆనందంగా ఉంది. మా మేడమ్స్ పిల్లలు అందరూ అత్యంత ఉత్సాహంగా పండుగ వాతావరణం నెలకొల్పారు. తద్వారా హిందీ భాషను అభివృద్ధి చేస్తారని భావిస్తూ నిజంగా ఇటువంటి అవి అనేకం చేయడం వల్ల పిల్లలకు మరింత వాళ్ళు డెవలప్మెంట్ అభివృద్ధిలోకి వస్తారని ఆశిస్తూ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రత్యేకంగా మా మేడమ్స్. नमस्ते, मैं ZPHS गंगावरम की हिंदी अध्यापिका पद्मजा हूँ। आज हिंदी दिवस पूरे भारत में मनाया जा रहा है। हिंदी भारत की राष्ट्रभाषा और राजभाषा है। 14 सितंबर 1949 को हिंदी को राष्ट्रभाषा के रूप में घोषित किया गया। प्रधानमंत्री श्री जवाहरलाल नेहरू जी ने इसे हर वर्ष मनाने का आदेश दिया। 1953 से हर वर्ष इसे बड़े ही धूमधाम से मनाया जाता है और आज हमने हमारे स्कूल में हमारे बच्चों के सामने हिंदी एक तरह से त्यौहार के रूप में मनाया जा रहा है। और मैं चाहती हूँ, मैं और हमारी सह अध्यापिका कविता जी, हम चाहते हैं कि बच्चे भी इसी तरह से हिंदी को अच्छी तरह से मन में लगा लें। नमस्कार। नमस्ते, मैं गंगावरम जिला परिषद उन्नत पाठशाला में हिंदी अध्यापिका के रूप में काम करती हूँ। आज हम लोग हिंदी दिवस बड़े धूमधाम से हमारे पाठशाला में मना रहे हैं। हिंदी भाषा की प्रत्येकता सभी लोगों के छाटने के लिए हमारे उपस्थित हुए हैं। हिंदी भाषा हमारे देश की राष्ट्रभाषा और राजभाषा है। हमारे संविधान ने 1949 सितंबर 14 को हमारे राष्ट्रभाषा के रूप में घोषित कर दिया है। तभी से अभी तक हर वर्ष 1914 को हम लोग हिंदी दिवस मना रहे हैं। हम हमारे बच्चों के साथ एक त्योहार के जैसे यहाँ हिंदी दिवस मना रहे हैं। हमारे बच्चे भी हमारे बच्चों के एनकरेजमेंट के साथ इस काम दिया हूँ। वो लोग भी बड़े एनकरेजमेंट के साथ लेकर कई TLM लेकर आए हैं। इसी तरह हम लोगों को सब्जेक्ट में भी वो लोग सहायता करना चाहते हैं हम लोग। इसे जय हिंदी, जय जय हिंदी, जय भारत।
ఐడియా బాగుంది. చాలా చక్కగా చేస్తున్నారు పిల్లలు మాత్రం. ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్గా పాల్గొన్నారు. ఫస్ట్ టైం అనేదంటే కాదు. సార్ కాళేశ్వర్ సార్ మేడం అక్కడికి వెళ్దామా? కాళేశ్వర్ సార్ చెప్పే 2 గంటలకు పొమ్మని చెప్పు. ఐడియా వచ్చేసింది. విలోమ శబ్దాలు, తర్వాత పర్యాయ శబ్దాలు, ఇవన్నీ కూడా మనకు ఏకవచన బహువచనం అన్నీ కూడా మనకు వచ్చేసింది. బాగున్నాయి నాన్న, బాగున్నాయి చూడండి. ఇది మన అవునా ఫస్ట్ మేడం మేడం కొత్తగూడ స్వామి వివేకానంద బాగుంది. నైస్.